నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, అది కూడా ఈ టైంలో అని తడబడుతూ అడిగాడు హేమంత్. మాలిక బదులిస్తూ, ఏం లేదు సార్, నిద్ర రావడం లేదైతే ఇలా బయటకు వచ్చాను అని అంటుంది. హేమంత్ వెనక్కి తిరుగుతూ, సరేరా, చాలా లేట్ అయింది అని అనగానే, మీరు వెళ్ళండి సార్, నేను తర్వాత వస్తా అంటుంది మాలిక. ఆ జవాబుతో హేమంత్ వెనక్కి తిరుగుతూ, అయితే నేను కూడా ఉంటాను అని అంటాడు. కొద్దిగా కంగారుగా, మీరెందుకు సార్, మీకు రేపు పొద్దున ఆఫీస్ ఉందిగా, మీరు వెళ్ళండి, నేను కొంచెం సేపు ఉండొస్తా అని సున్నితంగా వద్దని చెప్తుంది. కానీ హేమంత్ మాత్రం ఆమె మాటలు అస్సలు లెక్క చేయకుండా, లేదు, నాకు అంతలా నిద్రేం రావడం లేదు, నీకేమైనా ఇబ్బందా నేనుంటే అని ఇంతకు ముందు మాలిక కూర్చున్న ప్లేస్లో కూర్చుంటాడు. అతను అలా కూర్చునేసరికి మాలికకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిన్న నిట్టూర్పుతో, "హ్మ్, నాకేం ఇబ్బంది లేదు సార్" అని ఒక శ్వాస బయటకు వదులుతూ బదులిచ్చి అలానే నిలబడిపోయింది. సమయం గడుస్తూ వెళ్ళింది. మాలిక లాన్లో అటు ఇటు తిరుగుతూ ఏదేదో ఆలోచిస్తుంది. హేమంత్ ఆమెను పట్టించుకోకుండా అటు ఇటు చూస్తున్నాడు. కానీ సెకన్కు ఒకసారి అతని చూపులు ఆమె వైపు వెళ్తున్నాయి. ఎందుకో తెలియదు, ఆమె అతనికి కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం తప్ప శబ్దానికి తావు లేకుండా పోయింది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక, మాలిక, ఎంతసేపు అలా తిరుగుతావు, అలా తిరిగితే నిద్ర తొందరగా వస్తుందా అని నవ్వుతూ అడుగుతాడు. మాలిక కూడా నవ్వుతూ, లేదు సార్ అని బదులిస్తుంది. మరి వచ్చి ఇలా కూర్చో అని హేమంత్ కదిలించగానే, పర్లేదు సార్ అంటుంది మాలిక. అయితే నేను కూడా లేస్తున్నా అని అంటాడు హేమంత్. ఆ మాట వినగానే మాలిక అతని దగ్గరికి వచ్చి, వద్దు సార్ అని అతను కొంచెం దూరాన కూర్చుంటుంది. మాలికకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్న హేమంత్కి మాత్రం ఏదో విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అతని మనసు పరిపరి విధాల ఆలోచనలో మునిగిపోయింది. కానీ ఇంతలో ఏదో జ్ఞాపకం రావడంతో, నా జీవితంలో నేను ఇలా అనుకుంటానని అసలు ఎప్పుడూ అనుకోలేదు. అసలు నాకేమవుతుంది, నేనేంటి, నా స్టేటస్ ఏంటి, అంత చూసాక కూడా ఇలా ఒక అమ్మాయికి దగ్గర అవ్వాలని ఆతృత పడటం ఏంటి అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూనే అప్పుడప్పుడు వీస్తున్న గాలికి కొద్దిగా పైకి లేస్తున్న మాలిక కురుల వైపు చూస్తున్నాడు. అతను ఎంతలా నియంత్రించుకోవడానికి ట్రై చేస్తున్నా కానీ అతని మనసు మాత్రం కోతిలా అతని మాట వినడం లేదు. ఇంతకుముందు అతను ఊహించుకున్నాడు, కానీ ఇప్పుడు నిజంగానే ఆ కురులు అతనితో ఆడుకుంటున్నాయి. ఇంతలో అతనికి ఏం గుర్తుకొస్తుందేమో ఆమె కురులను తన నుండి దూరంగా జరుపుకుంటాడు. మాలిక వైపు చూస్తూ, మాలిక, నీకు అతను ఎవరో తెలుసా అని కొంచెం గంభీరంగా అడుగుతాడు. ఆమె అతని వైపు తిరుగుతూ, ఎవరు సార్ అని ప్రశ్నిస్తుంది. అతను శరత్ చెప్పిన పేరు గుర్తు చేసుకుంటూ, అదే మీ సిస్టర్ని కిడ్నాప్ చేసిన పర్సన్ ఆయన ఆగిపోయి కొంచెం దూరాన కనిపిస్తున్న పువ్వుల ముక్కను చూస్తూ, శరత్ పేరు చెప్పగానే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి, నేను చూశాను అని చాలా నమ్మకంగా అంటాడు. మాలిక నిశ్శబ్దంగా నిలబడుతుంది. మాలిక, నిన్నే అడిగేది, పురుషోత్తం నీకు తెలుసా అని మళ్ళీ తన ప్రశ్నను రిపీట్ చేస్తాడు హేమంత్. ఆ పేరు వినగానే ఈసారి కూడా ఆమె హావభావాలు మారిపోయాయి. అది అతను మళ్ళీ గమనించాడు. అప్పుడు మాలిక జవాబిస్తూ, లేదు సార్, అతను ఎవరో నాకు తెలియదు అని సమాధానమిచ్చి, వెళ్దామా సార్ అని అంటుంది. ఆమె ఫేస్ నార్మల్గా ఉన్నా కానీ ఆమె మాటల్లో మాత్రం కోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కాళ్ళ మీద చేయి వేసుకొని పైకి లేస్తూ, యా పద అంటాడు. తన ముందు నడుస్తున్న మాలికను చూస్తూ ఏదో దాచడానికి ట్రై చేస్తుంది. అతని పేరు రాగానే కోపంతో ఊగిపోయింది అంటే ఏదో జరుగుంటుంది. మేబీ అందుకే వీళ్ళ చెల్లిని కిడ్నాప్ చేయించి ఉంటాడా అని మనసులో అనుకుంటూ ఉంటాడు హేమంత్. డోర్ కొట్టగానే పురుషోత్తం తలుపు తెరిచాడు. బయట కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టాడు. కానీ అది బయటపడనీయకుండా, ఎవరు కావాలి సార్ అని అడుగుతాడు పురుషోత్తం. అతని కన్నుల్లో ఏ భయం లేదు, ఎలాంటి కంగారు లేదు. అతన్ని చూస్తూ, నా పేరు శరత్, నేను మిస్టర్ పురుషోత్తం గారిని కలవాలి అని బదులిస్తాడు. అది వినగానే, హో, హలో సార్, ఐయామ్ పురుషోత్తం అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శరత్ కూడా చేయి కలుపుతూ హలో సార్ అని ప్రతిగా నమస్కరించాడు. లోపలికి రండి సార్ అని ఆహ్వానిస్తాడు పురుషోత్తం.
శరత్ లోపలికి రాగానే కూర్చోమన్నట్టుగా సైగ చేస్తాడు పురుషోత్తం. శరత్ కూర్చుంటూ, ఇంతకు మీరు ఎక్కడి నుండి వచ్చారు అని తన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. మాది విరాట్ నగర్ సార్, ఒక బిజినెస్ వర్క్ మీద వచ్చాం అని బదిలిచ్చి, "హా, చెప్పండి సార్, నాతో ఏదో మాట్లాడాలి అన్నారంట" అని ప్రశ్నిస్తాడు పురుషోత్తం. శరత్ పురుషోత్తం వైపు సూటిగా చూస్తూ, ఒక 2 days క్రితం నందిని అనే అమ్మాయి కిడ్నాప్ అయింది. ఆ కేసు గురించిన ఇన్వెస్టిగేషన్లో మీ కార్ ఇన్వాల్వ్ అయిందని తెలిసింది అని అంటాడు. నందిని అనే పేరు వినగానే కొన్ని క్షణాలు అతని హావభావాలు మారాయి. కానీ వెంటనే తేరుకుంటాడు పురుషోత్తం. అది శరత్ కూడా గ్రహించాడు. అవునా, కానీ మీరు చెప్పిన రోజు మొత్తం నేను ఒక మీటింగ్లో ఉన్నా అని నార్మల్గా బదిలిస్తాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న శరత్, మీరు కాకుండా మీ కార్ని ఇంకెవరైనా యూజ్ చేస్తారా అని తన ప్రశ్నను వదులుతాడు. పురుషోత్తం అని తన తర్వాతి ప్రశ్నను వదులుతాడు. పురుషోత్తం అస్సలు తడబడకుండా, లేదు సార్, అయినా నేను ఆ కారుని ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు అని బదులిస్తాడు. అతని మాటల్లో కాన్ఫిడెన్స్ని చూడగానే అతను చెప్పేది దాదాపుగా నిజమని అర్థమైంది. కానీ ఇప్పటికీ అతను ఏదో దాస్తున్నాడనే అనుమానం షరతులో ఉండిపోయింది. అందుకే కూర్చున్న ప్లేస్ నుండి లేచి నిలబడుతూ, అవును, నిన్న మేము కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసిన మీ సెక్రటరీ ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తాడు. అతను అని పురుషోత్తం బదిలిస్తూ ఉండగానే ఆ గది డోర్బెల్ని ఎవరో కొట్టినట్టుగా వినిపించడంతో ఇద్దరి దృష్టి అటువైపుగా మల్లుతుంది.